శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 17, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ ఇవాళ నెలవంకని చూసినట్లు తెలియజేసింది. దీంతో సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. రేపు అనగా ఫిబ్రవరి 18వ తారీఖు ఈ సంవత్సరం రమదాన్ మాసపు మొదటి రోజుగా ప్రకటించింది. ఇదే విషయాన్ని కువైట్కి సంబంధించినటువంటి షరియా కమిటీ వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. ఫిబ్రవరి 18వ తారీఖున రమదాన్ మాసపు ప్రారంభపు రోజుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో రేపు రంజాన్ మాసపు మొదటి రోజు సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్లో కొన్ని నియమ నిబంధనలు చేయకూడనవి, అలాగే కొన్ని టైమింగ్స్, కొన్ని సంస్థలకు సంబంధించిన టైమింగ్స్, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఏదైనా వచ్చాయి. వాటి గురించి మనం చూద్దాం. ముందుగా బ్యాంకింగ్ రంగం విషయానికి వచ్చినట్లయితే బ్యాంకింగ్ రంగంలో వాటి యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే సాధారణ బ్రాంచ్లు అంటే జనరల్ బ్రాంచ్లు ఉంటాయి కదా బ్యాంకుకి సంబంధించినవి, అవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కస్టమర్స్కి అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మాల్స్ అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉంటాయో అవి మనకి 2 షిఫ్ట్లో పనిచేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు, అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చి రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు ఇవి మాత్రం 24 అవర్స్ మనకి యథావిధిగా అందుబాటులో అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది స్కూల్స్ సమయానికి వచ్చినట్లయితే స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఈ కిండర్ గార్టెన్కి సంబంధించిన విద్యార్థులకి ఉదయం 9:40 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, ప్రైమరీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చి ఉదయం 9:25 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉదయం 9:20 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అదే సెకండరీ విద్యార్థులు అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకి వచ్చి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు అయితే ఉంటుంది. ఇవి పాఠశాలకు సంబంధించినటువంటి సమయాలు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో సీసీ కెమెరాలు అనేటువంటిది ప్రస్తుతానికి పర్యవేక్షించడం జరుగుతుంటుంది. ఈ సీసీ కెమెరాల ఆధారంగా కువైట్లో ఎవరైనా సరే భిక్షాటన చేసినట్లయితే ఈ రంజాన్ మాసంలో తీసుకోబడుతుంది. ఉంటాయి కాబట్టి ఏదైనా సేవించడం కానీ తాగడం కానీ చేసినట్లయితే వాళ్ళకి తీసుకోబడుతుంది. కొన్ని షరతులు విధించడం జరిగే పాటుగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కొంత సమయం వాటికి అనుమతి అయితే ఉండదు. కువైట్లోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రహదారులు ఏవైతే వాటిపైకి రావడానికి ఉదయం వచ్చి 8:30 నుంచి 10:30 వరకు, అంటే ఆ 2 గంటల సమయం మాత్రం ఈ ప్రధాన రహదారులు అలాగే అంతర్గత రహదారులు ఏవైతే ఉంటాయో వాటిపైకి ఈ ట్రక్కులు అయితే భారీ వాహనాలు రావడానికి అనుమతి అయితే లేదు. అలాగే మధ్యాహ్నం విషయానికి వచ్చినట్లయితే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఆ సమయంలో వీటికి అనుమతి అయితే లేదు ఈ రోడ్లపైకి రావడానికి. కువైట్లో ఉన్నటువంటి ప్రవాసులకి 2 శుభవార్తలు అయితే తెలియజేసింది. ఇవి 2 కూడా మనకి బాగా ఉపయోగపడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే మీలో చాలామంది ఈ సమాచారాన్ని అయితే వినుండొచ్చు. దానికి సంబంధించినటువంటి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను. కువైట్లో గత సంవత్సరం ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేయడం జరిగింది. సుమారుగా ఒక 39,000 మందిని అయితే దేశ బహిష్కరణ చేయడం జరిగింది. ఆ కారణం చేత కువైట్లో ప్రస్తుతానికి కొద్దిగా కార్మికుల కొరతగా ఏర్పడింది. సో ఈ విషయాన్ని కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది. సో ఆ కారణం చేత కువైట్లో ఫ్రీలాన్సీ అని చెప్పేసి స్వయం ఉపాధి, ఫ్రీలాన్స్ అంటే స్వయం ఉపాధి పేరుతోటి కొత్త వీసాలను అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీసాలు ఎలా పనిచేస్తాయంటే కువైట్లో ఎవరైతే స్వయం ఉపాధి కింద పనిచేయాలనుకుంటుంటారో అలాంటి వారికి ఈ వీసాలు అనేవి ఉపయోగపడతాయి. వాళ్ళు 750 నుంచి 1000 దినార్ల వరకు చెల్లించి వాళ్ళు వీసా అయితే పొందొచ్చు, వాళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి కపిల్ అంటూ ఎవరు ఉండరు. కపిల్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్కే చెల్లించడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం గవర్నమెంట్కి 750 నుంచి 1000 దినార్ల వరకు ఖర్చు అయితే ఉంటుంది. ఆ అమౌంట్ అనేది పే చేసి డైరెక్ట్గా మనకే అకౌంట్ అనేది గవర్నమెంటే కొడుతుంది. మధ్యలో ఈ వీసా ట్రేడర్స్ కానీ లేదంటే ఈ కపిల్స్ కానీ వీళ్ళు ఎవరు కానీ ఉంటారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిది వచ్చి వీసా ట్రేడర్స్ని అరికట్టడం. ఎవరైతే వీసా వ్యాపారస్తులు ఉంటారో అలాంటి వారిని పూర్తిగా అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా కార్మికుల కొరతను కూడా తగ్గించడం కోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రవాసీలకి ఒక మంచి ఊరట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి ఉంటుందంటే ఇంకా దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది.
సో ఆయన తెలియజేస్తున్న సమాచారం మేరకు ఒక 2 నెలల్లో ఇది రావడానికి అవకాశం ఉంటుంది, ప్రస్తుతానికి దీనిపైన మేము ఆలోచిస్తామని చెప్పేసి ఆయన తెలియజేశారు. సో రానున్నటువంటి రోజుల్లో దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఎవరికి ఇస్తారు, కొత్త వీసా పైన వచ్చే వాళ్ళకా, లేదంటే కువైట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు దీన్ని మార్చుకోవడానికి కుదురుతుందా, వాళ్ళు కంపల్సరీగా ఏదైనా ఒక బిజినెస్ మాత్రమే చేయాల్సి ఉంటుందా, లేదంటే వాళ్ళు జస్ట్ ఆ డబ్బులు కట్టేసి అకమ్మ కొట్టించుకొని ఎక్కడైనా పని చేసుకోవచ్చా, ఇలాంటి పర్టికులర్ ఒక చోటే పని చేయాల్సి ఉంటుందా, ఇలాంటి సంబంధించిన అన్ని డౌట్స్కి మనకి క్లారిఫై అయితే కనుక రానున్నటువంటి రోజుల్లో తెలియనుంది. ఇదే సందర్భంలో ఆయన ఇంకొక విషయం కూడా తెలియజేయడం జరిగింది. కువైట్లో ఎవరైనా సరే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, ఎవరైనా సరే అకామా లేకుండా పనిచేస్తున్నా, లేదంటే ఒక దగ్గర అకామా ఉండి ఇంకో దగ్గర పనిచేస్తున్నా సరే అలాంటి వారిని ఉపేక్షించేది లేదు, వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా తెలియజేశారు. సో ఈ కొత్త వీసా విధానం ఏదైతే ఉందో ఫ్రీలాన్సీ అని చెప్పేసి, సో ఇది వచ్చిన తర్వాత దాని యొక్క కండిషన్స్ ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది మనకి రానున్నటువంటి రోజుల్లో అయితే కనుక తెలియనుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు నేను తెలియజేస్తాను. దీంతో పాటుగా గవర్నమెంట్ ఇంకొక శుభవార్త కూడా తెలియజేసింది. అదేమిటంటే కువైట్కి పిల్లల్ని డిపెండెంట్ కింద పిలిపించుకోవడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి నిబంధనలు, షరతులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మనకి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. సో కువైట్లో ఏజ్ లిమిట్ అనేటువంటి పిల్లల్ని పిలిపించుకోవడానికి 18 సంవత్సరాలకి పెంచింది. సో 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైనా సరే డిపెండెంట్ కింద పిలిపించుకోవాలనుకుంటే పిలిపించుకోవచ్చు. అంటే వాళ్ళతో పాటే ఫ్యామిలీతో పాటే పిల్లల్ని ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కువైట్లో చాలామంది ప్రవాసీలు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, అందులో మనలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే పిల్లల్ని ఇక్కడికే పిలిపించుకొని ఇక్కడే చదివించుకోవాలనుకుంటుంటారో అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గతంలో అయితే ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచారు. 18 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని కువైట్కి డిపెండెంట్ కింద పిలిపించుకోవచ్చు. అంటే వాళ్ళు అకామా కొట్టి ఇక్కడ ఫ్యామిలీ అయితే పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీతో పాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అంతా తెలుసు కదా. ఆ ఫ్యామిలీ అకామా కొట్టాలంటే ఎంత జీతం ఉండాలి ఏంటి అనేది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో అవన్నీ ఇక్కడ కామన్. అవి కాకుండా ఈ ఏజ్ లిమిట్ అనేటువంటిది పిల్లలకి 18 సంవత్సరాల వరకు పెంచారు. సో ఇది మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళు కూడా డిపెండెంట్ వీసాలు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గెజెట్ నోట్ అయితే రావాల్సి ఉంది. త్వరలోనే గెజెట్ నోట్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అధికారిక గెజెట్ నోట్ వచ్చినప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో అతి త్వరలోనే ఇది రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కనుక వచ్చినట్లయితే చాలామందికి ఇది ఒక మంచి ఊరట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనకి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మనం డిపెండెంట్ వీసా పైన పిలిపించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా 18 సంవత్సరాల వరకు కూడా పిలిపించుకోవచ్చు. 18 సంవత్సరాలు అంటే ఒకసారి ఊహించండి, సుమారుగా వాళ్ళకి ఏజ్ గడ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంటర్ గడ కంప్లీట్ అయిపోతుంది. సో ఇంటర్ వరకు వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఒక 2 శుభవార్తలు అయితే తెలియజేసింది. ఒకటి వచ్చి మనకి ఫ్రీలాన్సింగ్కి సంబంధించింది, అంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి వీసాలు కపిల్తో సంబంధం లేకుండా మనం తీసుకోవడానికి సంబంధించింది. ఇంకొకటి వచ్చి పిల్లల్ని డిపెండెంట్ కింద పిలిపించుకోవడానికి సింగిల్ పేరెంట్లకు సంబంధించినటువంటిది. ఈ 2 వార్తలు అయితే తెలియజేసింది. అయితే ఈ 2 కూడా ప్రస్తుతానికి ఇంకా అమలు కాలేదు, దీన్ని గుర్తించగలరు. సోషల్ మీడియాలో చాలా వాటిల్లో ఇవి ఆల్రెడీ అమలు అయిపోయి అన్నట్టు కూడా న్యూస్ అయితే వస్తుంది. చాలామంది మనల్ని అడగడం జరుగుతుంది. ఇంకా అమలు కాలేదు, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. వీటికి సంబంధించి అఫీషియల్ గెజెట్ నోట్ అయితే రావాల్సి ఉంది. గెజెట్ నోట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే నిబంధనలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. కువైట్ నుంచి బయట దేశాలకి అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లను తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక 2 ప్రయత్నాలని కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. నువైసీ బోర్డర్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే సిగరెట్ ప్యాకెట్లని సబ్బు ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో, సబ్బులు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్యాకెట్స్లో చాలా సీక్రెట్గా దాచుంచి బయట దేశాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహించిన తనిఖీల్లో అవి బయటపడ్డాయి. ఒక సంఘటనలో వచ్చి 200 ప్యాకెట్లు, 200 కట్టూన్లు, ఇంకొక దాంట్లో వచ్చి 504 కట్టూన్లు, మొత్తం 704 కట్టూన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి ఈ మధ్యకాలంలో చాలామంది మద్యం మరియు మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తూ పట్టుబడుతున్నారు కదా. సో అందులో భాగంగానే కువైట్ మరియు ఇరాక్ ఈ 2 దేశాల సమన్వయంతో ఒక భారీ మాదద్రవ్యాలు తరలిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. సో అతను ఏంటంటే కువైట్లో ఆల్రెడీ అక్రమ నివాసితుడు. అతను బయట దేశాలంటూ ఒక వ్యక్తి సహకారంతో భారీగా మాదద్రవ్యాలు అయితే కలిగి ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి పక్కా సమాచారం అందుకున్నటువంటి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అంటే ఇరాక్ నుంచి సమాచారం అందింది. ఇద్దరు సమన్వయంతో వీళ్ళు అతనిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర సుమారుగా 1 మిలియన్ వాల్యూ కలిగినటువంటి క్యాప్టగాన్ మాత్రలు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది.
సో అవి ఎన్ని మాత్రలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే 3,14,000 3,14,000 క్యాప్టగాన్ మాత్రలు మార్కెట్ వాల్యూ ప్రకారం 1 మిలియన్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే అవుతుంది, మీరు దాన్ని కూడా గమనించవచ్చు. కువైట్లో కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి జీతాలు చెల్లించిన తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది సాహిల్ అప్లికేషన్ కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో సాహిల్ అప్లికేషన్లో కొత్తగా ఈ అప్డేట్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇకపైన కంపెనీల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి జీతాలు పడిన తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్ సాహిల్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వాడకంపై ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక పెట్టడం జరిగింది. అది కొన్ని దేశాల్లో 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు వాడడానికి వీల్లేదు, కొన్ని దేశాల్లో 18 సంవత్సరాలు, కొన్ని దేశాల్లో 15 సంవత్సరాలు, ఇలాగా రిస్ట్రిక్షన్స్ అయితే కనుక పెట్టినాయి. ఆ లోపు వయసు ఉన్న వాళ్ళకి ఆ యాప్స్ పూర్తిగా ఓపెన్ అవ్వదు, ఆ సోషల్ మీడియా యాక్సెస్ చేయడానికి కుదరదు అనమాట. సో ఇదే తరహాలో మన భారతదేశం ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తుంది. మన భారతదేశం సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ మన భారతదేశంలో కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొత్త నిబంధనలు తీసుకురావడానికి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసుకురావడానికి. ఎందుకంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావంతో చాలామంది పాడైపోవడం జరుగుతుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడం, కొంతమంది తప్పుదారిని పట్టడానికి, అలాగే చదువు వేస్ట్ అవ్వడానికి, ఇలాంటివి చాలా వేతనగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇతర మార్గాల్లో వెళ్ళి వారి ప్రాణాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అది ఏ మార్గం ఏమిటంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మన ఐటీ మినిస్టర్ అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది. సో ప్రస్తుతానికి దీనిపైన కసరత్తు అయితే ఇంకా చేస్తున్నారు. కుదిరితే అతి త్వరలోనే మన భారతదేశంలో కూడా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది సోషల్ మీడియా వాడకంపై పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఒక 15-16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సోషల్ మీడియా యాక్సెస్ అనేటువంటిది పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై మంచి వార్త అయితే రావాలని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను. అది వస్తేనే ఈ తరం పిల్లలు కొంతమంది బాగుపడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మంచి దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియా ప్రభావంతో ఎంతమంది పిల్లలు వారి యొక్క జీవితాలని చేజాతులారా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటివి జరగకూడదంటే ఇలాంటి చట్టాలు తప్పనిసరిగా రావాలని చెప్పేసి నేను స్వాగతిస్తున్నాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 294 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి ఇవాళకి భారీగానే తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు మనం వీడియో పెట్టినటువంటి సమయానికి 22 క్యారెట్ల బంగారం నిన్నటితో పోల్చుకుంటే 1 దినార్ వరకు తగ్గి ప్రస్తుతానికి 44 దినార్ల 492 బిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 519 బిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాం. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు. మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ధర ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు, సీ కార్గో కావచ్చు. మీకు డిస్ప్లే నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతర్కోసలో జై హింద్. మనం కారు కొంటాం, కారును బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది, బయటికి తీయడు. స్కూటర్ కొన్నా అంతే, ఇల్లు కట్టినా అంతే. ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేస్ కి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ గురించి ఇన్సూరెన్స్ చేసుకుంటావు. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు. కువైట్లో ఎందుకు బాగలేకపోతే దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుందని చేసుకో మనం. కానీ హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా అక్కడ ఏం యాడ్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత జబ్బు రాలేదని ప్రయత్నం చేసినటువంటి చాలా మంది ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే సిగరెట్ ప్యాకెట్లని సబ్బు